దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీషు ముత్యాలశాల పగుల గుట్టించు తుద్భట వివాద ప్రౌఢి గౌడడిండిమ భట్టు కంతుఢక్క పలుకుతోడైతాంధ్ర మహాభాషా మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమునకు చంద్రభూష క్రియా శక్తి రాజల యుద్ధ పాదుకొల్పితి సార్వభౌమ బిరుద మెటుల మెప్పించెదో నన్ను ఇంక మీద రావు సింగమహీపాలు ధీవిషాలు నిండు కొలమున నెలకొనియుండు నీవు సరస సద్గుణని కురుంబ శారదాంబ. ఇది ఆయన యొక్క గొప్పతనాన్ని చాటేటువంటి పద్యం. అలాంటి కవి చివరి దశలో ఏ కవికి రాకూడనటువంటి సన్నివేశం దాన్ని ఎట్లా రాశారో చూడండి. అంటే అది సీసపద్యమే, ఇది సీసపద్యమే. సందర్భం మారగానే దాని యొక్క ఏ విధంగా మనం చదివితే బాగుంటుంది అనేటువంటి. కవిరాజు కంఠంబు కౌగలించెను గదా పురవీధినెదురెండ పొగడదండ ఆంధ్ర నైషధకర్త అంఘ్రియుగంబున తగిలియుండెను గదా నిగళ యుగము వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను గదా బెదురుగొడియ సార్వభౌముని భుజస్కందమెక్కెను గదా నగిరి వాకిట నుండు నల్లగుండు కృష్ణవేణం మగం పోయే కొంత ఫలము బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు బొడ్డు పల్లెను నమ్మితి మోసపోతి ఎటుల చెల్లింతుటంకమ్ములేడు నూర్లు. అది ఆ దయనీయమైనటువంటి దీన్ని చేసేటువంటి పద్యం శ్రీనాథుడిది. ఇక్కడ సినిమాలో కదా కామెడీ ట్రాక్ ఉన్నట్టుగా ఒక చిన్న, అదే ఇందాక చెప్తాను కదా తర్వాత చెప్తానని చెప్పేసి, కామెడీ ట్రాక్ అంటే ఇందాక మిత్రులు ఎవరో చక్కటి ఇది చెప్పారు. సీసపద్యమే, కాకపోతే ఇది సీసాపద్యం. ఇది సీసాపద్యం. రాసినటువంటి ఆయన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు. రంగూన్ రౌడీ, మధుసేవ, మంచి వర విక్రయం ఈ నాటకాలు రాసినటువంటి కాళ్ళకూరి నారాయణరావు గారు. అప్పట్లో పద్య నాటకాలు చాలా అదిగా ఉండేది. దీన్ని ఉదాహరించటంలో ఒక రిక్రియేషనే కాదు, మన తెలుగు భాష ఎంత ఇమిడ్చుకోగలిగినటువంటి శక్తి ఉన్నది అనేటువంటిది. మీరు ఒకవేళ పొరపాటున ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఒక్క తెలుగు పదం ఉపయోగిస్తే చాలా ఆడుగా ఉంటుంది. నేను తెలుగులో చెప్పలేదు దానికి ఆడ్ అనేటువంటి శబ్దానికి, అది ఆడుగా ఉంటుంది. మనం మాట్లాడుతూ తెలుగులో కనుక ఒక్క పదం అన్నా కానీ ఈయన ఏకంగా ఒక పద్యమే ఇంగ్లీష్ పదాలను ఉపయోగించి చక్కటి సీసపద్యం రాశాడు. సీసపద్యం సందర్భం కాబట్టి ఇప్పుడు వినిపిస్తున్నాను, మధ్యలో కొంచెం మీకు అది ఉంటుంది. మధుసేవ నాటకం, అందులో ఆ దర్శకుడు ఒక నాటకంలో శర్మ అనే ఒక పాత్ర ఉంటుంది. వాడు నాలాగా నాటకాలు రాయడు. వాడి డైరెక్టరు దినచర్యని ఈ శర్మ పాత్ర ద్వారా మనకి వినిపిస్తాడు. అంటే ఆ నాటకం యొక్క దర్శకుడు ఏ విధంగా, అతని దినచర్య ఏ విధంగా మొదలవుతుంది. అతను మధువ అన్నమాట. ఇక నాటకం మొత్తం మధు సేవ కాబట్టి దాని యొక్క మొత్తం అంతా కూడా ఇతివృత్తం కూడా దాన్ని ఆధారంగా చేసుకొని రాసినటువంటిదే మధుసేవ. చాలా గొప్ప నాటకం. చూడండి, ఎందుకు నేను ఇక్కడ సందర్భం తీసుకున్నానంటే, మన భాషలో అన్ని భాషలు మనం పాడుకుంటాం, జోరుగా హుషారుగా షికారు పోదమా అని చెప్పేసి. ఆ జోరు అనేటువంటి తెలుగు కాదు, హుషారు తెలుగు కాదు, షికారు తెలుగు కాదు. కానీ అది అచ్చమైన మన పాదాలే అన్నంతగా మన దాంట్లో కలిసిపోతాయి. ఆ విధంగా చూడండి, మీకు ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా అది అనిపించదు.
తాగుబోతు డైరెక్టర్ గారి దినచర్య ఎట్లా ఉంటుందో చూడండి. మార్నింగు కాగానే మాచము లీవింగు, మొగము వాచింగు చక్కగా సిట్టింగు, కార్కు రిమూవింగు, గ్లాసులు ఫిల్లింగు, గడగడ డ్రింకింగు, గ్యాంబులింగు, తనకు తానే పేకాట ఆడుకుంటున్నాడు. భార్యతో ఫైటింగు, బయటికి మార్చింగు, క్లబ్ను రీచింగు, గ్యాంబులింగు, విత్తము లూజింగు, చిత్తము రేవింగు, వెంటనే డ్రింకింగు, వేవరింగు, మరల మరల రిపీటింగు, మట్టరింగు, బసకు స్టార్టింగు, జేబులు ఫండరింగు, దారి పొడుగునా డ్యాన్సింగు, థండరింగు, సారె సారెకు రోలింగు, స్లంబరింగు. ఇది తెలుగు భాష ఎంత హృదయంగా ఇముడ్చుకున్నది, ఎంత చక్కగా ఇముడ్చుకున్నది. అన్ని ఇంగ్లీష్ పదాలైనా కానీ ఆ పదాలు ఎక్కడ కూడా మనకి ఎబ్బెట్టు ఆడంటే ఇంత గుర్తున్నది, ఎబ్బెట్టుగా అనిపించకుండా చాలా చక్కగా పొదగలిగినటువంటి కవులు, రాసే కవులు అలా ఉన్నారు. తర్వాత మన భాష కూడా అంత గొప్ప భాష. ఇది మన దీనికి వస్తే ఏదైతే మన సీసపద్యాలకు సంబంధించినటువంటివి మనకి పోతన గారు కూడా చాలా సీసపద్యాలు రాశారు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపమునే మకుటములకు, ఈ విధంగా ఆయన చక్కనైనటువంటి నాకు అనిపించింది. మంచి మగ్గిన మామిడి పండు తింటే ఎట్లా ఉంటుందో మన పోతన గారి సీస పద్యం అట్లా ఉంటుంది. పచ్చి మామిడికాయ కొరుక్కొని తింటే కసకస మంచి కచ్చగా ఉన్నటువంటిది. ఆయన పద్యం ఒక కరుపుగా ఉంటుంది, ఈయన పద్యం లలితంగా మంచి చక్కటి తీయగా అదొక రకమైనటువంటి. ఇద్దరు ఈయన సార్వభౌముడు, ఆయన మంచి సహజ కవి అయినప్పటికీ కూడా ఆ పద్యము అనేటువంటి వాళ్ళకు శక్తివంతమైనటువంటిది. మరి ఇక్కడ ఒక పద్యం చాటువులు చూస్తుంటే ఒక పద్యం గుర్తుకొచ్చింది. మన ప్రక్రియలలో చాటువులు కూడా ఒక ప్రక్రియ. చాటువులు అంటే ఏంటి? అప్పటిదప్పుడు ఆ సందర్భానికి ఏదో ఒకటి చేసి, మన శ్రీనాథుడు చాలా చాటువులు ఉన్నాయి. కుళ్ళా పెట్టిది కోక జుట్టిది మహాకోత్పాసముంద్రడ వితిన్ వెల్లుల్లిని దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా అని చెప్పేసి ఆయన ఒక పద్యం ఉంది. అట్లాగే పెద్దన గారిది ఒకటి, ఎవరో ఉండి ఏంటి ఏదో అడిగితే కృతి రాయమని అంటే, ఆషామాషయ్య కృతి రాయటం అంటే ఏంటిది, పుస్తకం రాయటం అంటే మామూలా, దానికి ఎంత కథా కమామిషి ఉండాలి అని చెప్పేసి ఒక పద్యం చెప్పింది. మీ అందరికి తెలిసిన పద్యమే. అయితే నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చుక పురవిడము, ఆత్మకింపైన భోజనము, ఊయల మంచము, ఒప్పు తప్పరయు రసజ్ఞులు, ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్ దొరకిన గాని, ఊరక కృతుల్ రచయింపుమటన్న శక్యమే. నిరుపాధి స్థలం మంచి ప్రైవేట్ ప్లేస్ ఉండాలి, చక్కగా కమ్మగా ఆమె విడని తెచ్చిచ్చినట్లు ఆత్మకింపైనటువంటి భోజనం, ఉయ్యల మంచం. ఈ విధంగా అంటే ఇదొక చాటు పద్యము. మనకి తర్వాత శతక పద్యాలు మనకి బాగా చాలా శతక పద్యాలు కూడా మనకి ఈ పద్యం చూడండి. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు. చదువు ఎంత ఉంటే ఉంది, రసజ్ఞత ఉండాలి. ఆ రసజ్ఞులైనటువంటి మీ అందరికి కూడా మనోసారి నమస్కరిస్తూ, చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్, పదనుగా మంచి కూర నలపాకమునైనను అందు ఇంపొదబెడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఈ విధంగా పిల్లలకి విడమర్చి చెప్పితే అర్థం కాదంటారా?
తప్పకుండా అర్థమవుతుందని అంటే నేను మీరు పిల్లలు కాదు, మీరు చాలా పెద్దవాళ్ళు, కానీ నాకు అక్కడి బాధ ఏంటంటే ఆ పిల్లలకి ఈ విధంగా కనీసం కొంచెం ఈ విధంగా చెప్పేటువంటి తెలుగు పండితులు దొరికితే, మీ అందరికీ తప్పకుండా ఇటువంటి గురువులే ఉండి ఉంటారు, వాళ్ళు మీలో ఈ తెలుగు భాష మీద మమకారాన్ని కలుగజేశారు కాబట్టి మీరు ఇంత దూరం వచ్చినా కానీ దాని తెలుగు భాష మీద మమకారం వదులుకోలేక చక్కనైనటువంటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా ఇచ్చేస్తాను. అట్లాగే